హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మొనాలిసా బీడ్స్తో నేను ఒక నెక్లెస్ చేశానండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అది కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నేను మొనాలిసా బీడ్స్తో నెక్లెస్ చూపిస్తున్నాను అనమాట. పింక్ కలర్ మొనాలిసా బీడ్స్ అనమాట. ఇవి చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయో. ఇలా చూస్తుంటే మీకు అర్థమవుతుంది. సో ఇది ఒరిజినల్ అనమాట. సో ఇది ఒక లైన్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి గ్లాస్ బీడ్స్ అనమాట. గ్రీన్ కలర్ ఉన్నాయి గ్లాస్ బీడ్స్. సో ఇది ఒక లైన్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ అండ్ గ్రీన్ ఉండే ఒక పెండెంట్ తీసుకున్నాను. ఇలా హ్యాంగింగ్ అవుతా ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది. ఇది ఒక రింగ్ ఇచ్చింటాడు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనము ఎక్కించుకునేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జంప్ రింగ్స్. ఇవి వచ్చేసి జంప్ రింగ్స్ అంటారు. సో ఇవి కొన్ని తీసుకున్నాను. ఒక ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్. ఇది వచ్చేసి సిజర్, అడ్జస్టబుల్ థ్రెడ్, అలాగే గోల్డ్ స్మాల్ బీడ్స్, నైలాన్ థ్రెడ్, గ్లూ. ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడైతే ఇక్కడ నేను 2 లైన్స్ నైలాన్ థ్రెడ్ తీసుకున్నాను. నీడలు అయితే ఎక్కించుకోలేదనమాట. దీనికి గ్లూ పెట్టేసి కొంచెం డ్రై చేసుకున్నాను. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాము. ఈ జంప్ రింగ్ ఉంది కదా. సో ఈ జంప్ రింగ్కి ఈ నీడల్లో నుంచి జంప్ రింగ్లో నుంచి ఈ థ్రెడ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 2 లైన్స్ తీసుకున్నాం కదా, ఒక రింగ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఈ రింగులోకి ఇలా దారం అనేది ఎక్కించుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ముడి పడిపోతుంది అనమాట. మనకి ముడి వేసే అవసరం లేదు. ఇది నీట్గా ఉంటుంది. అలాగే కనపడదు అనమాట ముడి వేసినట్టు. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కనుక నేను ఈ గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఒకటి గ్రీన్ కలర్ బీడు, తర్వాత వచ్చేసి ఒక గోల్డ్ కలర్ బీడ్ అనమాట. నీడలకి అయితే ఎక్కట్లేదండి. ఇది చాలా హోల్స్ చాలా స్మాల్గా ఉంది. సో అందుకని నేను ఈ థ్రెడ్కే గ్లూ పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ఇది ఒకటి వేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ మొనాలిసా బీడ్స్ అనమాట. ఈ బీడ్స్ హోల్స్ మాత్రం చాలా చిన్నగా ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు చూడండి, అస్సలు ఎక్కట్లేదు. సో ఇప్పుడు ఒకటి ఎక్కించాం కదా, తర్వాత మరి ఒక గోల్డ్ బీడు. ఇదైతే చాలా బాగుంటుందండి లుక్ అయితే కనుక. ఇప్పుడు మొనాలిసా బీడ్స్లోనే చాలా కలర్స్ వచ్చాయి. సో ఇప్పుడైతే ఇలా వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మరి ఒకటి గ్రీన్ బీడ్ అనమాట. ఆల్టర్నేట్గా వేయాలి. అది ఒకటి, ఇది ఒకటి, అలాగా పింక్ బీడ్ ఒకటి, గ్రీన్ బీడ్ ఒకటి, తర్వాత మరి ఒకటి మొనాలిసా బీడు. ఇది చూసే పెద్దగా ఉంది కానీ హోల్ అయితే చాలా చిన్నగా ఉందండి. చూస్తున్నారు కదా, అసలు ఎక్కట్లేదు. ఇట్లా ఉంటుందన్నమాట. గ్రాండ్ ఫంక్షన్స్కి, అలాగే మనము ఎంగేజ్మెంట్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ చాలా బాగుంటుంది ఇది. ఇలాగే మొత్తం 10 బీడ్స్ వేసుకుంటాను. మీకు వేసుకున్నాక చూపిస్తాను అనమాట ఎలా ఉందని చెప్పేసి. సో ఇలా వస్తుంది అనమాట. ఇలాగే 10 బీడ్స్ మొనాలిసా బీడ్స్ అనేది ఎక్కించుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ 10 బీడ్స్ మొనాలిసా బీడ్స్ అనేది 10 తీసుకున్నాను. ఈ గ్లాస్ బీడ్స్ అనేది 11 తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది అయిపోయినాక మనము ఈ పెండెంట్ ఉంది కదా, ఈ పెండెంట్ని, ఈ రింగ్ ఉంది దీంట్లో, ఈ రింగ్లో నుంచి మనం థ్రెడ్ని తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి మరి ఒకటి గ్రీన్ బీడ్ వేయాలి. లుక్ అయితే చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. శారీస్ మీదకి, హాఫ్ శారీస్ మీదకి కూడా చాలా బాగుంటుంది. మనకు లేని కలర్ తెచ్చుకుంటే మనకు బాగుంటుంది అనమాట.
ప్రతి ఒక్కటి ఉండే కలర్సే తెచ్చుకుంటే బోర్ కొడుతుంది మనం వేసుకోవాలంటే కూడా. సో లేని కలర్స్ మనం తెచ్చుకున్నాం అనుకో శారీస్కి చూసుకొని మ్యాచింగ్ తెచ్చుకోండి. ఇదైతే నేను మొనాలిసా బీడ్స్ కాస్ట్ వచ్చేసి 200 అండి. ఒక లైన్ వచ్చేసి 200 పడింది అనమాట నాకు. ఈ గ్రీన్ గ్లాస్ బీడ్స్ వచ్చేసి నాకు 100 రూపీస్ అనమాట 1 లైన్. అడ్రస్ వచ్చేసి తిరుపతిలో టీకే స్ట్రీట్ అని ఉంది. సో అక్కడ నేను హోల్సేల్ ఇమిటేషన్ జ్యువెలరీ షాప్ ఉంది, అక్కడ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదండి, ఇదే విధంగా ఇటువైపు ఎన్ని వేసామో 10 బీడ్స్ వేసాం కదా, ఇటువైపు కూడా అలాగే 10 బీడ్స్ వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక చూపిస్తాను మీకు ఎలా ఉందని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎక్కించాము, ఇక్కడ కూడా అన్ని ఎక్కించామండి, 10 బీడ్స్ 11 బీడ్స్. సో ఇప్పుడు మనము లాస్ట్లో వచ్చేసి ఫైనల్ లుక్ అనమాట. సో ఈ జంప్ రింగ్ తీసుకొని దీంట్లో నుంచి ఈ దారం అనేది ఎక్కించుకోవాలి. కొంచెం లూజ్గా లేకుండా చూసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకొని లూజ్గా ఉంటే కొంచెం టైట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మనము 3 టైమ్స్ చుట్టేసుకోవాలన్నమాట. ఎవ్వరికి రాలేని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఇదైతే పెద్ద కష్టమేం కాదు. సింపుల్గా మనకి మొనాలిసా బీడ్స్ తీసుకొచ్చి ఇలా అదొకటి ఇదొకటి చేసుకొని వేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. ఇలాగా రింగ్ పడే విధంగా మనం ఇలాగా వేసుకోవాలి, ముడి అనేది వేసుకోవాలన్నమాట. చూడండి టైట్ అయిపోయింది. సో అలాగే మనము 3 టైమ్స్ వేసుకోవాలన్నమాట. నేను ఈరోజు సూది లేకోకుండా చూపించాను అనమాట. సూది ఉండే అవసరం లేకోకుండా ఇలా కూడా వేసుకోవచ్చు అనేది ఈరోజు టాపిక్ అనమాట. 2 వేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి. ఇలా రింగ్ ఫామ్ అవ్వాలి మనకు. రింగ్ ఫామ్ అయితేనే అప్పుడు ముడి అనేది మనకు పడుతుంది అనమాట. సో ఇప్పుడు 3 టైమ్స్ వేసేసాము, గట్టి పడిపోయింది. ఇప్పుడైతే ఇంకా సిజర్తో మనము కట్ చేసేసుకొని గ్లూ పెట్టేసుకోవాలి. సో చూడండి గ్లూ పెట్టేసుకుందాము. ఏమన్నా లూజ్గా ఉంటే కూడా ఈ దారం అనేది కనపడకుండా ఉంటుంది అనమాట. గ్లూ పెట్టుకుంటే ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉండవు. కొంచెం డ్రై అయిపోతే అది అతుక్కుంటుంది. సో మనకి ఫైనల్ లుక్ ఇలా ఉందన్నమాట. చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు, అంత సింపుల్గా ఈజీగా చూపించాను ఈరోజు. సో చూడండి చాలా బాగుంది కదా, లుక్ అయితే సూపర్గా ఉంది. ఇది మనకి రెడీ అయింది కదా. ఇది లెంత్ మనకి చాలదు అనుకుంటే మనం ఈ అడ్జస్టబుల్ థ్రెడ్ ఉంది కదా, ఈ అడ్జస్టబుల్ థ్రెడ్ నుంచి ఈ రింగ్కి ఇలా వేసేయాలి. అటువైపు ఇటువైపు 2 హుక్స్ ఇచ్చింటాడు. సో ఇలాగ వేసుకుంటే మనకు లాంగ్ అండ్ షార్ట్ చేసుకోవచ్చు. మనకి లెంత్ ఎంత కావాలన్నా అంత మనము పెంచుకోవచ్చు అనమాట, లేదంటే షార్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో చూసారు కదండి మేకింగ్ వీడియో, చాలా సూపర్గా ఉంది కదా. సింపుల్గా అండ్ ఈజీగా రాలేని వాళ్ళు కూడా నీట్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఇది మొనాలిసా బీడ్స్ అనమాట. మనకి ఇంకొంచెం పెద్దగా కావాలంటే అడ్జస్టబుల్ థ్రెడ్ వేసుకున్నాను. సో లాంగ్ కావాలంటే లాంగ్, షార్ట్ కావాలంటే షార్ట్ వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు నేను ఇది లాంగ్గా వేసుకున్నాను. మనకు ఇక్కడ వరకు వస్తుంది, అంటే 18 ఇంచెస్ దాకా వస్తుంది అనమాట. మనకు వద్దు అనుకుంటే 14 ఇంచెస్ 16 ఇంచెస్ కూడా మనం వెనకల థ్రెడ్ అనేది లాగేసుకోవచ్చు అనమాట. చూడండి ఇంతవరకు వస్తుంది అనమాట. సో ఎలా ఉందండి? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేది తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.